అవునా? ఇది గాంధీ విగ్రహం కట్టడానికి అని చెప్పేసి ఒక అపార్ట్మెంట్ కూల్చడానికి గవర్నమెంట్ ఏమంటారు జీవో పాస్ చేసింది. ఎవరిదా అపార్ట్మెంట్? ఎవరిదా? అంటే పబ్లిక్ అంటే అక్రమంగా ప్రైవేట్దే అన్న, అది అక్రమంగా కట్టిందే కదా. అక్రమంగా కట్టిందా? అది దాని కాగితాలు ఏమి లేవు కదనా, అది అక్రమంగా కట్టిందే కదా. ఎక్కడ దొరికిందిలే అక్కడ అని చెప్పేసి హైదరాబాద్లో కబ్జాలు చేశారు అప్పట్లో. మరి పబ్లిక్ అంటున్నారు ఇది మా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారు. లేదన్న, కాగితాలు ఉన్నాయి, దానికి తగ్గట్టు చర్యలు ఉన్నాయి కాబట్టి హైడ్రా అనేది మొన్నటిదాకా తిట్టిన వాళ్ళు కూడా ఈరోజు హైడ్రాని పొగుడుతున్నారు హైదరాబాద్లో. కానీ దాని అన్నిటికీ కాకుండా గాంధీ విగ్రహం పెడతంలో తప్పేముందన్న? గాంధీ విగ్రహం తప్పు లేదు అనేవాళ్ళు జేబులో నోట్లు ఎందుకు ఉంచుంటున్నారు? డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు కదా. అరే బాబు దీని మీద గాంధీ నోటు ఉందరా బాబు అని వదిలేయచ్చుగా. బయట తీసుకొచ్చి ఇంట్లో ఉన్నాయి మొత్తం బయట వస్తాయి, మిగతా వాళ్ళు బాగుపడతారుగా. మిగతా వాళ్ళు బాగుపడతారు కదా అన్న. మాట్లాడిన పెద్దలు ఉండారు, చిన్నలు ఉండారు, అందరూ ఉండారు. ఆ గాంధీ నోటు ఇష్టం లేని వాళ్ళు ఆ నోటు తీసేసి పక్కన పడేయచ్చుగా అన్న. పదవులు వదులుకున్నాడు అన్న ఆయన. ఒక ఉప్పుతో మొదలయ్యి ఉక్కు గ్రహం చేసి సత్యాగ్రహం చేసి ఆయన వదులుకున్న పదవులు మామూలుగా కాదన్న. లండన్ వెళ్ళి చదివి ఒక విద్యని మన దేశానికి పరిచయం చేసి మన వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ చదువుకునే విధానం అనేది, ఆదరణ అనేది పెంచినాడన్న. గుజరాత్లో మొదలైన ఉద్యమాన్ని ఎక్కడికో ఆపకుండా సాగుతూనే ఉంది అన్న ఫీలింగ్ కలిగించారన్న. కానీ శత్రువుల మాటలతో ఏకభీయం అయ్యి ఒక చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అంటావు చూసావా, ఆ డైలాగు పెట్టి ఎన్నో యుద్ధాలను ఆయన ఆపాడు, ఎన్నో కంట్రోల్ చేయగలిగాడు. రోడ్ల మీద జరిగే ఎన్నో అక్రమాలు ఆయన కంట్రోల్ చేయగలిగాడంటే ఆయన వల్లే. ఆయన చరిత్ర పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఈయన విగ్రహం విషయం కూడా ఏది కాంగ్రెస్ పార్టీకి అంతగడతాం కూడా సరైనది కాదు. బీజేపీ వాళ్ళు మోడీ గారే పెట్టారు కదా రీసెంట్గా విగ్రహం, గాంధీ గారి విగ్రహం. మరి ఈయన పెడతంలో తప్పేముందన్న? సో ప్రభుత్వం ఇలా విగ్రహాల మీద దృష్టి పెడుతుంది కదా, అది కాకుండా ఇప్పుడు వైరల్ అవుతుంది కదా పునర్వికాస కోసం, హెల్త్ కోసం డబ్బులు. అంబేద్కర్ గారు విగ్రహం పెట్టినప్పుడు ఏమయ్యారన్న వీళ్ళందరూ? అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు ట్యాంక్ బండి దగ్గర, ఏమయ్యారు? సచివాలయం కట్టారు, సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టలా, ఏమయ్యారు? అప్పుడు తెలంగాణ తల్లిది పెట్టుకోవాలి కదా, పెట్టలేదు. అప్పుడు ఏమయ్యారు మీరంతా? ఉండాలి కదన్నా. అది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీకి ఆ గాంధీ గారికి అంటగడుతున్నారంటే ఇక వాళ్ళని మనం ఏమీ అనలేమన్నా. అది సొమ్ముందన్న, మీరు ఏం భయపడక్కర్లా. హైదరాబాద్కి కావాల్సినంత సొమ్ముంది, కావాల్సినంత అప్పులు ఇస్తారు, ఓకేనా, వసూలు చేసుకుంటారు బాబు అని చెప్పేసి పెడతారు. పెట్టుబడులు ఎన్నో వస్తాయి, ఎందుకంటే వచ్చింది ఆదాయం. నువ్వు 10 రూపాయలు పడితే 20 రూపాయలు రెడీగా వచ్చేసింది, నీకేం ఆగదు కదా. అట్లాంటివి మంచి పనులకు ఉపయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎంతోమంది ఉంటారు సీనియర్లు, ఓకేనా, కానీ పదవులు ఇవ్వకుండా ఇంకా ఆడుకుంటున్నారు చూసావా పులిలాగా. అది మరి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణకి ఒక మార్పు తేబోతున్నాడు, ఏం ఆలోచన అనేది లేదు, ఓకేనా. ఇంకా 2 సార్లు ఆయనే ముఖ్యమంత్రిగా అవుతాడు. ఎవరిని ఏడ ఉంచాలో అనేది తెలుసుకుంటున్నాడు, దాన్ని బట్టి ఫాలో అవుతున్నాడు. అటు మోడీ గారితోనే స్నేహంగానే ఉంటున్నాడు, అటు రాహుల్ గాంధీ గారిని కూడా ముందుకు నడుపుతున్నాడు. కర్ణాటక రాజకీయాన్ని మార్చబోతున్నాడు అయ్యా. ఒక చరిత్ర, చంద్రబాబు నాయుడు శిష్యుడ్రా అని ఈరోజు గర్వంగా చెప్పుకునే విధంగా మాకు కనపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకేందయ్యా?